ఇన్సోమ్నియా, సైకియాట్రిక్ డిజార్డర్స్ దీని గురించి మాట్లాడుకుంటాం. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి. ఈ నిద్రలేమి బ్రీఫ్‌గా చెప్పాలి అంటే 3 టైప్స్. ఆన్‌సెట్ ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టడానికి టైం పట్టటం. అంటే బెడ్ మీదకెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ వరకు కొంతమంది ఇటు అటు దొర్లుతుంటారు గానీ పాపం నిద్ర పట్టదు. చాలా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని ఆన్‌సెట్ ఇన్సోమ్నియా అంటాం. దీనికి ముఖ్య కారణాలు ఏంటి అంటే యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, నెగెటివ్ థాట్స్ ఏమైపోతుందో అన్న చిన్న భయం. ఇవన్నీ మెంటల్ హెల్త్ కండిషన్స్. ఇవి కరెక్ట్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా నిద్ర పడుతుంది. అంతేగాని నిద్ర మాత్రలు పెట్టి నిద్రను పెట్టటం కాదు ట్రీట్మెంట్. సో, నెక్స్ట్ ఇంకొకటి స్లీప్ మెయింటెనెన్స్. నిద్ర పడుతుంది. అంటే బెడ్ మీదకి వెళ్తూనే కొద్దో గొప్పో నిద్ర పడుతుంది. బట్ దాన్ని ఫుల్‌గా మెయింటైన్ చేయలేరు. కలత నిద్రలాగా ఉండటం. చిన్న శబ్దాలకి లేసేయటం. నిద్ర లేచిన తర్వాత పనుకోబుద్ధి కాదు. ఆ మెయింటెనెన్స్, స్లీప్ మెయింటెనెన్స్ కాదు. 6, 7 అవర్స్ మెయింటెనెన్స్ ఉండదు. కలత నిద్రగా ఉంటుంది. ఇది స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సోమ్నియా అంటాం. సో, దీనికి ముఖ్య కారణం ఏంటంటే సబ్‌స్టెన్స్ అబ్యూస్. అంటే మనం రెగ్యులర్‌గా చూసే కేసుల్లో ఆల్కహాల్ యూజు, గాంజా కానీ, ఈవెన్ సిగరెట్ స్మోకింగ్ కూడా స్లీప్ మెయింటెనెన్స్‌కి ఇబ్బందవుతుంది. సో, ఆల్కహాల్ ఏంటి అంటే స్లీప్‌ని ఫస్ట్‌లో తీసుకున్న వెంటనే ఇండ్యూస్ చేస్తుంది. తర్వాత ఏంటి త్వరగా లేసేస్తారు. ఎర్లీ అవేకెనింగ్ ఉండొచ్చు ఆర్ స్లీప్ మెయింటెనెన్స్ డిజార్డర్స్ ఉండొచ్చు. లేచిన తర్వాత నిద్ర పట్టదు. అటు ఇటు తిరగటం, ఎంత చేసినా మళ్ళీ నిద్ర మాత్రలకు అలవాటు పడటం, లేకపోతే మళ్ళీ బింజింగ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం. ఇలాంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం తెలియక ఇంకా యాంగ్జైటీకి, డిప్రెషన్‌కి లోనవుతుంటారు. ఇందులో కరెక్ట్ చేయాల్సింది ఆల్కహాల్‌ని, స్లీప్‌ని కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎర్లీ అవేకెనింగ్ ఇన్సోమ్నియా అంటాం. అంటే స్లీప్ వస్తుంది. కొద్దో గొప్పో మెయింటైన్ అవుతుంది. బట్ అంటే నిద్ర లేచే సమయానికన్నా 1 ఆర్ 2 అవర్స్ బిఫోరే నిద్ర లేసేస్తారు. అప్పటినుంచి నిద్ర పట్టదు. తెల్లవారుజామున వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. బెడ్ మీద నుంచి లేవబుద్ధి గాదు. అలా అని గాఢ నిద్రలోకి వెళ్ళలేరు. దీన్ని ఎర్లీ అవేకెనింగ్ అంటాం. ఇది మనం ముందు మాట్లాడుకున్నట్టు ఆల్కహాల్ ఇండ్యూస్ డిజార్డర్స్‌లో కానీ, ఆర్ మానియాలో కానీ, సైకియాట్రిక్ కండిషన్స్ డిప్రెషన్‌లో కానీ ఇవి చూడొచ్చు. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్లీప్ ఇన్సోమ్నియా డిజార్డర్స్ అన్నీ సైకియాట్రిక్ రిలేటెడ్‌గా వచ్చిన ఇబ్బందులు. వీళ్ళకి ఈ మెంటల్ హెల్త్ కండిషన్స్‌ని సరిచేయకుండా నిద్ర మాత్రలు పెడితే ఏమవుతుంది అంటే డిపెండెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ నిద్ర మాత్రలు వేసుకోకపోతే వాళ్ళకి నిద్ర రాకపోవటం ఇలాగ. సో, యాక్చువల్లీ ఈ కండిషన్స్‌ని కానీ తీసేయగలిగితే వీలైనంత వరకు నిద్ర మాత్రలు తీసేసి హ్యాపీగా నిద్ర పట్టేటట్టు చేయొచ్చు. ఇందులో ముఖ్యమైన వర్షన్ ఏంటి అంటే రిలాక్స్ థెరపీ. మైండ్‌ని రిలాక్స్ చేయటం. సో, మైండ్‌ని రిలాక్స్ చేస్తే ఈ ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీలు కానీ, మూడ్ ఇంప్రూవ్ అవ్వటం కానీ, నెగెటివ్ థాట్స్ రాకపోవటం కానీ అవి ఇంప్రూవైజ్ అయ్యి ఈ స్లీప్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. ఈ సర్కాడియన్ రిథమ్ ఎప్పుడైతే రెగ్యులరైజ్ అవుతుందో దట్ విల్ ఇంప్రూవ్ అవర్ మెంటల్ హెల్త్ టూ. ఎప్పుడు మెంటల్ హెల్త్, స్లీప్ ఒకదానికొకటి లింక్డ్. నిద్ర ఎప్పుడైతే పోతుందో వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్స్ వర్సన్స్ అవుతాయి ఆర్ ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్తారు. సో, ఈ ఫస్ట్ మెంటల్ హెల్త్ కండిషన్స్‌ని యాంగ్జైటీ గానీ, స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఆర్ షిజోఫ్రీనియా గానీ, మానియా కానీ ఇవన్నీ ఏంటి అంటే ఆబ్వియస్‌లీ రిలేటెడ్ టు స్లీప్ డిజార్డర్స్. సో, వీటిల్ని ట్రీట్ చేసుకుంటూ కొద్దిగా రిలాక్స్ థెరపీలు పెట్టి, మెడికేషన్స్ పెడితే వాళ్ళ లైఫ్ స్టైలు అపెటైట్ ఇంప్రూవ్ అవ్వటం, హ్యాపీగా పనుకోవటం, థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వటం జరుగుతుంది. ఆబ్వియస్‌గా ఇవన్నీ వెల్‌నెస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. వాళ్ళు హ్యాపీగా ప్రొడక్టివ్ థాట్స్‌లోకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. సో, ఇందులో రిలాక్స్ థెరపీ ఏంటంటే మైండ్‌ని రిలాక్స్ చేయడం ద్వారా వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వడం, కొద్దో గొప్పో స్ట్రెస్ తగ్గటం, మెడికేషన్స్ కూడా దానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంటు ఈ రిలాక్స్ థెరపీ ఎందుకంటే మెడికేషన్స్ ఇవ్వడం కాదు. కొద్దిగా మైండ్‌ని రిలాక్స్ చేసే ట్రీట్మెంట్ ఇది. సో, దాంతో వాళ్ళ డైలీ యాక్టివిటీస్‌ని ఇంప్రవైజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.